నంద్యాల కేఎన్ఏ మున్సిపల్ హైస్కూల్ పాఠశాల మైదానంలో నిర్మిస్తున్న ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ హైస్కూల్ పాఠశాల ఆవరణలోని బహిరంగ స్థలంలో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. అయితే ఇక్కడ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఏకైక ఆట స్థలం మైదానం కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున శ్రీ కాదర్బాద్ నరసింగరావు మెమోరియల్ హై స్కూల్లో గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ పబ్లిక్ పర్పసెస్ కోసం, టాయిలెట్స్ కోసం, కన్స్ట్రక్షన్ కోసము వచ్చారు. దీన్ని మేమందరం కూడా అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మున్సిపల్ హై స్కూల్తో పాటు మొత్తం అందరం కూడా అబ్జెక్ట్ చేస్తున్నాం. నిజమే పబ్లిక్ నీడ్స్కి అవసరమైనటువంటి మున్సిపాలిటీ వేరే ప్లేస్ వీళ్ళకి చూపించాలి. ఎందుకంటే దిస్ ఈజ్ మెంట్ ఫర్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసమో ఈ గ్రౌండ్ ఇచ్చింది. అప్పుడు మా తాతయ్య గారు శ్రీ కీర్తిశేషులు కాదర్బాద్ నరసింహరావు గారు మొట్టమొదటి చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఇది డొనేట్ చేశారు ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. ఇక్కడ ఎన్నో స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా మేము చదువుకునే రోజుల్లో జరిగేది. అందుకని ఇక్కడ మాత్రం 80% దిస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ. రెండవది మనది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇంత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిన నంద్యాల టౌన్లో ఒక పబ్లిక్ గ్రౌండ్ అనేది మంచిగా లేదు. ప్రతిరోజు పీఈటీ ఆటల పోటీలు మరియు భోజన విరామ సమయంలో వినియోగిస్తారు. నిర్మాణ పనుల కారణంగా పాఠశాల వేళల్లో పిల్లలు శబ్దం, దుమ్ము మరియు భద్రతా సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆట స్థలాల్లో ఏవైనా నిర్మాణ సామాగ్రి మరియు శిథిలాలు ఉంచడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో పబ్లిక్ టాయిలెట్లు ఉండడం వల్ల గోప్యత మరియు క్రమశిక్షణ లోపాలు తల ఎత్తుతాయని మరియు ఇది పాఠశాల విద్యా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. పలు విషయాల దృష్టిలో ఉంచుకొని పాఠశాల మైదానంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మా దృష్టికి ఇక్కడ వచ్చింది, ఇక్కడ టాయిలెట్స్ కడుతున్నామని మా గ్రౌండ్లో, కాబట్టి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు డొనేట్ అయిన ప్లేస్ కాబట్టి ఇది ఏదన్నా కానీ మా పిల్లలకు మాకు సంబంధించిన వరకు అయితే మేము ఏది అబ్జెక్షన్ చేయం సార్. ఎందుకంటే దీనిలోకి ఈ 6th to 10th క్లాస్లో ఆడపిల్లలు ఉంటారు సార్, గ్రౌండ్లో ఆడుకుంటుంటారు పిల్లలు. ఇంకా బయట మీరు టాయిలెట్స్ కట్టి అవుటర్స్ గేట్లో నుంచి మీరు అక్కడ నుంచి ఇంతవరకు ఇంకా లోపలికి రావాలి. ఇంకా ఇదే సాకు వాళ్ళకి ఏదన్నా కానీ చెప్పినారనుకోండి, ఎందుకు వచ్చినారు లోపలికి అంటే మేమేం చెప్తాం, మేము టాయిలెట్స్కి వచ్చినాము, మేము టాయిలెట్స్కి వెళ్తున్నాము. వాళ్ళకి బాగా రీజన్ దొరుకుతుంది లోపల రావడానికి. ఇప్పుడు మా పీఈటీ టీచర్స్ బాగా వాళ్ళని కంట్రోల్ చేసి పెట్టినారు. తరపు నుంచి మా ఉపాధ్యాయులు అందరి తరపున నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఇక్కడ మనకు టాయిలెట్ వద్దు సార్. ఇంకా మా పిల్లలకి అవసరమైతే మేము గవర్నమెంట్ నుంచి మేము మా నాడు నేడు కింద మాకు ఏమేమి అవసరమైతే మేము కట్టించుకుంటాము. అది మీరేం అవసరం మాకేం అవసరం లేదు సార్. ఇంకా బయట వాళ్ళ గురించి ఇంకా మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్ వాళ్ళకి మంచి ప్లేస్ ఇప్పిస్తే మేము కూడా వాళ్ళ బయట వాళ్ళ కోసం కూడా కొద్దిగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.